హలో ఫ్రెండ్స్, మీకు రాజధానిలో ఫ్లాట్ల గురించి అప్పుడు 2 నెలల క్రితం, 4, 5 నెలల క్రితం నుంచే చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ బాబు గారి ప్రభుత్వం వస్తుంది. ఇంకా 2-3 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దానివల్ల మీకు ఆయాల నేను చెప్పినప్పుడు కనుక కొనుక్కొని ఉన్నట్టే ఇవాళ మీకు గజానికి ఎక్కడ కొనుక్కున్నా కానీ గుంటూరు నుంచి అమరావతి రోడ్డు కానీ రాజధానిలో కానీ కొనుక్కొని ఉన్నట్టే మీకు ఇప్పుడు చాలా డబ్బులు మిగిలాయి. ఇప్పుడైనా పోయిందేం లేదు. కొనాలనుకొని ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు ఉన్నవాళ్ళు ఇప్పుడు కొనుక్కున్నా ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా బార్కి పెరుగుతూనే ఉంటాయి. ఇంకా ఆ రేట్లు అనేవి ఇంకా తగ్గవు అన్నమాట. ఇదివరకంటే 5 సంవత్సరాలకు గ్యాప్ పోయింది, కానీ ఇప్పుడు ఇంకా అలా ఏమి ఉండదు. ఇక్కడి నుంచి బార్కి పెరుగుతూనే ఉంటాయి. మీరు అది అనుసరించుకొని ఇప్పుడైనా తొందరపడి కొనుక్కునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, లేదా మళ్ళీ 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో అమ్ముకుందాం అనే వాళ్ళు అయినా సరే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కొనుక్కుంటే మీకు డబ్బులు బాగా మిగులుతాయి. అదే ఆ టైంలో కొని ఉన్నట్టు ఇప్పటికి 5-6 నెలల క్రితం కొని ఉన్నట్టయితే ఇవాళ డబుల్ అయ్యాయి. ఇప్పుడు ఆటోమేటిక్గానే ఎలక్షన్ లెక్కింపు అయిపోగానే గజానికి ఒకసారి డబల్ చేశారు. అంటే వాళ్ళకి మనం వెళ్ళి అడుగుతాం ఫలానా ఏరియాలో కావాలని, వాళ్ళకి అమ్మటం ఇష్టం లేకపోయినా 50,000, ₹1,00,000 చెప్తారు. 4 క్యాపిటల్ ₹1,00,000 అంట. విడిగా ఉండేమో 50,000, 40,000, 30,000 అలా చెప్తున్నారు. అందువల్ల మనం కొనుక్కునే వాళ్ళం వాళ్ళ అమ్మ చూపితేనే మనం కొనగలం. ఎంత రేట్ అయినా అక్కడే కావాలనుకుంటే. లేదు వాళ్ళు అమ్మదలుచుకోలేదు అనుకుంటే మనం ఆడ కొనలేము అనుకుంటే దానికి యువతలకు వచ్చి కొంచెం ఈ తాటికొండ చుట్టుపక్కల కానీ కంతేరు, ఇటు గుంటూరు, విజయవాడ రోడ్డు, లేకపోతే చిలకలూరుపేట రోడ్డు, తిరుపతి వెళ్ళే హైవేకి వెళ్ళి కానీ ఈ పేరశర్ల, గుంటూరు చుట్టుపక్కల అయినా సరే, తాటికొండ చుట్టుపక్కల అయినా సరే అక్కడ కొనలేని వాళ్ళు లేదా కొందామన్నా అమ్మేవాళ్ళు లేనప్పుడు ఇటు కొనుక్కున్నా కూడా మీకు రాజధాని కిందే వచ్చింది. గుంటూరు చుట్టువైపులు కూడా తాటికొండ అడ్డ రోడ్డు గుంటూరు మధ్య వెంచర్స్ ఉన్నాయి, కూడా అప్రూవల్ ఉన్నాయి, ప్రైవేట్వి ఉన్నాయి. మనం కావాలనుకుంటే 15,000 నుంచి 30,000 దాకా ఉన్నాయి. ఈలోపు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే అంత మీరు దాంట్లో పెట్టుకోవచ్చు. అది రాజధానికి దానికి ఎంత 10-12 కిలోమీటర్లే. ఇటు గుంటూరుకి అయితే 7-8 కిలోమీటర్లు. అట్లా ఆ మధ్యలో వెళ్ళే దారిలో ఉంటాయి వచ్చిపోయే రోడ్లు. అందువల్ల మీరు ఇటైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన విజయవాడ రోడ్డు అయినా సరే, ఇటు అమరావతి రోడ్డు అయినా సరే, గుంటూరు నుంచి ఇంకా ఈ చుట్టుపక్కల లాము, తాటికొండ అడ్డ రోడ్డు, గుంటూరుకి టౌన్కి చుట్టూ కొనుక్కున్నా ఇంకా తగ్గకుండా పెరుగుతూనే ఉంటాయి. మన ఓపిక మన దగ్గర ఉన్న డబ్బులకి 200 గజం రావాలి అనుకుంటే ఏ ఏరియాలో వస్తే ఆ ఏరియాలో కొనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గవు. దాన్ని బట్టి మీరు నేషనల్ హైవేలో అయినా ఉన్నాయి గజం 15,000కి, 12,000కి కూడా అప్రూవల్. తిరుపతి వెళ్ళే రోడ్లో చౌడవరం, అటు ఆర్వీఆర్ కాలేజీ దగ్గర, లేదనుకుంటే ఇటు ఈనాడు ఆఫీస్ దగ్గరలో కూడా ఉన్నాయి, కూడా అప్రూవల్ ఉన్నాయి, ప్రైవేట్వి ఉన్నాయి. లేదా ఇటు మీకు సత్తెనపల్లి రోడ్డు, పెద్దపలకలూరు, ఈ గొల్లవారిపాలెం, లాము, దామరపల్లి, పనిదరం, పొన్నికల్లు, ఇక తాటికొండ వెళ్ళే మధ్య అన్నమాట. అది గుంటూరుకి తాటికొండకు మధ్యలో ఇప్పుడు నేను చెప్పినవి. తాటికొండ దగ్గరలో అయితే చుట్టుపక్కల ఉన్నాయి
కూడా అప్రూవల్ వెంచర్స్. మీకు గజం వచ్చేటప్పటికి 15,000 నుంచి 20,000 దాకా ఉన్నాయి. లేదు కంతేరు వైపు అయితే మీకు 15,000 నుంచి 20,000 దాకా ఉన్నాయి కూడా అప్రూవల్. అట్లా రాజధానిలో రైతులు ఏంటంటే ఇన్నాళ్ళు వాళ్ళు కష్టపడి సాధించుకున్నారు కాబట్టి వాళ్ళు అమ్మటం అంతగా ఇష్టపడరు. ఎవరన్నా అవసరమై అమ్ముకుంటే అప్పుడు మనం కొనటానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళు చెప్పిన రేటుకి మనం ఒప్పుకుంటే కొనుక్కోవచ్చు. లేదంటే ఇంక ఇటువైపు గుంటూరు రాజధానికి మధ్యలో మీరు వెంచర్స్ కానీ పొలాలు కానీ కొనుక్కుంటే మనకి రాజధానికి దగ్గరగానే ఉంటుంది. అది ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఇబ్బంది ఏమి ఉండదు. మంచి రిజిస్ట్రేషన్ భూములే. దానివల్ల మీకు ఏదైనా కావాలంటే మాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఏరియాల్లో అన్నీ మీకు ఫ్లాట్లు కానీ పొలాలు కానీ, పొలాలు అయితే 1.5 స్టార్టింగ్ డొంక పేసింగు 1,50,00,000. మెయిన్ రోడ్లు తార్ రోడ్లు బస్ రూట్ అయితే 2, 3 అలా ఉంటాయి. అసలు దారి లేకుండా ఉన్న పొలాలు అయితే గుంటూరుకి 5-6 కిలోమీటర్లు, రాజధానికి 15 కిలోమీటర్లు. ఈ మధ్యలో మీకు లోపల దారి లేని పొలాలు అయితే 80 లక్షలు, 90 అలా ఉన్నాయి. తక్కువ కావాలంటే ఇంకా అట్లా. లేదు మనకి గవర్నమెంట్ డొంక రోడ్డు ఉండాలంటే 1.5 నుంచి 2, 3 అలా పెట్టాలి. మీరు ఆడుండి చూస్తే అటు రాజధాని దగ్గరలో కనపడుతూ ఉంటుంది 15 కిలోమీటర్ల దూరం. ఇటు గుంటూరు టౌను 5-6 కిలోమీటర్ల దూరంలో కనపడుతూ ఉంటుంది. అలాంటి పొలాలు ఉన్నాయి. కావాలంటే మాతో సంప్రదించండి. మీకు మంచి భూములు, రిజిస్టర్ భూములే ఇప్పించగలుగుతాం. ఏదైనా మీరు అప్పుడు చూద్దాంలే అని ఆగటం వల్ల మీకే డబ్బులు అదనంగా పెట్టుకోవాల్సి వచ్చింది. మీరు కష్టపడి 4 సంవత్సరాలు జాబులు ఏవి చేస్తే 10 లక్షలు సంపాదించారనుకోండి. ఇప్పుడు ఆ 10 లక్షలు 4 సంవత్సరాలు 10 లక్షలు ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అదే కొనుక్కొనుంటే ఆ 10 లక్షలు మిగిలాయి, మళ్ళీ ఇప్పుడు కొనుక్కుంటే ఇంకో 10 మిగిలాయి. అది మీరు ఏదైనా లేట్ చేసినట్టే. అందువల్ల ఇప్పుడైనా తొందరపడి కొనుక్కోండి. ఇక్కడి నుంచి తగ్గేది ఏముండదు రేట్లు. ఆటోమేటిక్గా హైదరాబాద్ లాగా చేస్తారు బాబు గారు. 10 సంవత్సరాల లోపల మినిమం 5 సంవత్సరాల్లోనే మొత్తం చేసేసేటట్టుగానే ఉన్నారు. ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా ఎటు తీసేసేది ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక రాజధాని అమరావతి అయిపోయింది. మీరు ఈసారైనా గట్టిగా నమ్మి కొనుక్కోండి. సొంత డబ్బులు ఉంటేనే కొనుక్కోండి. వచ్చిన వరకే కొనుక్కోండి. మీకు అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.